ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభువైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క ప్రాముఖ్యమైన దినమందు మీ అందరికీ 77వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాము. ఈ దేశ పౌరునిగా మీ అందరికీ ఈ యొక్క శుభాకాంక్షలు తెలియచేయుటకు నేనెంతగానో సంతోషిస్తూ గర్విస్తూ ఉన్నాను. కొన్ని వందల వేల స్వాతంత్ర వీరుల ప్రాణత్యాగము, పోరాటముల ఫలితముగా ఈ యొక్క స్వేచ్ఛ భారతదేశముగా అవతరించిన దినం. మరి 1857 నుంచి 1947 వరకు పోరాటముల ప్రాణత్యాగాల ఫలితార్థముగా స్వతంత్ర దేశముగా మన భారతదేశము ఆవిర్భవించబడి ఉన్నది. 1949 జనవరి 26న మన భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర దేశముగా రాజ్యాంగము ఏర్పడిన దినము యొక్క జనవరి 26. మరి దేశ ప్రజలందరికీ న్యాయాన్ని, స్వతంత్రాన్ని, సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని రాజ్యాంగము ఏర్పరచి అందించిన యొక్క గొప్ప దినోత్సవము. ప్రైజ్ ద లార్డ్. కొన్ని వందల ఏళ్ళు అయినప్పటికీ ఈ యొక్క దేశములో ఉన్న ప్రజలు స్వేచ్ఛ, స్వతంత్రమును అనుభవించి పూర్తి స్థాయిలో ఆ యొక్క స్వతంత్ర వాయువును పీల్చుకోలేని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. మరి అపవాది, అదృశ్య శక్తులు, మూఢనమ్మకాలు, దుర్నీతి, అవినీతి, లంచగొండితనము మొదలగు సైతాను యొక్క దుష్ట ప్రభావమునకు లోనై మనుష్యులు ఒక దేశము అనుగ్రహించిన హక్కులను, స్వేచ్ఛను ఏమాత్రము పూర్తి స్థాయిలో అనుభవించలేకపోతూ ఉన్నది. అపవాది అనేకుల మనోనేత్రాలకు, అధికారుల మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలుగచేసి ప్రాంతాల మధ్యలో, కులాల మధ్యలో విభేదాలు, అల్లర్లు ఏర్పరచి దేశములో సమానత్వమును, స్వేచ్ఛను, న్యాయాన్ని పొందలేని పరిస్థితిలో ఉంటూ ఉండగా మరి స్వతంత్రము, స్వేచ్ఛ, స్వతంత్రము అని మనము తెలియచేస్తూ ఉన్నాము. స్వేచ్ఛను ఏమాత్రము పూర్తి స్థాయిలో అనుభవించలేని దినాలలో, పరిస్థితిలో మనము ఉంటూ ఉండగా మరి సత్యాన్ని స్థాపించుటకు, సత్యముగా ఈ లోకములోనికి దిగి వచ్చిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన సత్యమై ఉన్న దేవుడిగా, సత్యాన్ని ఏర్పరిచిన దేవుడిగా ఈ లోకములోనికి దిగి వచ్చాడు. ఈ యొక్క సత్యము నీవు నీ హృదయములో చేర్చుకున్నట్లయితే ఈ యొక్క సత్యము నిన్ను సర్వ సత్యములోనికి నడిపిస్తుంది అని పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 8వ అధ్యాయము 32లో ప్రభువు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ లోకములో జన్మ కర్మ పాపముల చేత మరి దాసులుగా పట్టబడిన
ఈ యొక్క సర్వ మానవాళిని దేవుడు ఆయన సత్యమై ఉన్న దేవునిగా మనకు తన సత్య సువార్త ద్వారా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. మనందరికీ నిజమైన స్వతంత్రాన్ని అనుగ్రహించడానికి. 1 కొరింథీ 7వ అధ్యాయము 22లో గమనించినట్లయితే, ప్రభువు వలన పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రాన్ని పొందును అని. గలతీ రాసిన పుస్తకము 5:1 ప్రకారము ఈ స్వతంత్రాన్ని అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉంచు ఉన్నాడు. మరి ఆత్మ స్వరూపి అయిన దేవుడిగా, ఆత్మ అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడిగా ఆయన వాక్కు ఆత్మ ఎక్కడ ప్రకటించబడుతున్నదో అక్కడ పూర్తి స్థాయిలో స్వతంత్రత కలిగి ఉంటుంది అని 2 కొరింథీ 3వ అధ్యాయము 17వ వాక్యంలో ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రము ఉంటుంది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. మరి పాప బంధకములలో మన ప్రాణము నుంచి విడిపించగలిగిన దేవుడు, నిజముగా నీ యొక్క వ్యాధి బాధల నుంచి, మరణము నుంచి, నిత్య నరకాగ్ని నుంచి విడిపించగలిగిన సత్య స్వరూపి అయిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఆయన ఆత్మ స్వరూపిగా నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీకు పూర్తి స్థాయిలో స్వతంత్రత నీ శరీరానికి, నీ ఆత్మకు అనుగ్రహించాలని నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆత్మ స్వరూపి అయిన దేవునిగా. మరి కృపను అనుగ్రహించడానికి ఈ లోక సంబంధమైన మరి శరీర నేత్రాశ, మరి ధర్మశాస్త్రమునకు బందీలైచున్న మనల్ని ఆయన కృప ద్వారా పాపము నుంచి, ఆ యొక్క పాపము ప్రభుత్వము నుంచి మనల్ని విడిపించడానికి కృపను అనుగ్రహించిన దేవుడు తన యొక్క ప్రాణ త్యాగమును బట్టి. ఆమేన్. ఈ రోజున ఈ యొక్క సర్వాధికారి అయిన దేవుడు నిన్ను స్వతంత్రులుగా చేయడానికి తన ప్రాణాన్ని ధారపోసిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ రోజున ఆ ప్రభువును నీ హృదయములో నీవు చేర్చుకున్నట్లయితే, నీ ప్రతి పాపములను ఆయన రక్తములో కడగమని నీవు ఒప్పుకున్నట్లయితే, ఆ దేవుడు నమ్మదగిన దేవుడిగా నీ ప్రతి పాపమును, ప్రతి వ్యాధిని ఆయన విడిపించి, నీలో ఉన్న ప్రతి భయములను ఆయన తొలగించి నిన్ను సంతోషముతో ఆ యొక్క సత్య రాజ్యములోనికి, సత్య దేశములోనికి ఆ దేవుడు నడిపించడానికి సిద్ధముగా ఉంటూ ఉండగా, మరి యోవేలు 2:21లో తెలియచేసినట్లు, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా మీ మధ్యల ఆయన అద్భుత కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటూ ఉండగా, ఆ యొక్క సత్యమై ఉన్న దేవుడు, సర్వ సత్యములోనికి సర్వ స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అని ఈ యొక్క సత్యాన్ని నీ హృదయములోనికి నీవు
చేర్చుకొని జన్మ కర్మ క్రియల పాపముల నుంచి నీవు స్వతంత్రులుగా తీర్చబడి దేవాది దేవుని యొక్క నిత్య జీవములోనికి, నిత్య రాజ్యములోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమెన్.